నది వెడల్పుగా విస్తరించి ఉంది, మనం మధ్యలో ఉన్నామనుకోండి. అప్పుడు కుడి తీరం ఎంత దూరమో ఎడమ తీరం కూడా అంతే దూరం. కానీ మధ్యలో నీటి ప్రవాహం చాలా తీవ్రంగా ఉంటుంది. అప్పుడు నేను కుడివైపుకు కానీ ఎడమవైపుకు కానీ అంటిపెట్టుకుని ఉండకూడదు. మధ్యలో ఉండి ప్రవాహంతో పాటు వేగంగా సాగిపోవాలి. అటువంటి వాడినే మనం ఆధ్యాత్మిక అభ్యాసి అంటాం, సాధకుడు అంటాం. అటువంటి వ్యక్తిలో నెమ్మదిగా ఈ కుడి ఎడమ, తప్పు ఒప్పు, మంచి చెడు అన్న భావాలు తొలగిపోతాయి. ఇక తప్పేమిటి ఒప్పేమిటి? ఒకవేళ ఆ నది ఇరుతీరాలు కూడా కనిపించనంత పెద్ద నది అనుకోండి. అప్పుడు గమ్యం చేరాలంటే నది యొక్క ప్రవాహాన్ని పట్టుకుని గమ్యం చేరుకోవాలి, కానీ ఇక తీరాలను చూసే వీలుండదు.